జనరల్గా మేము మంత్లీ గుంటూరులో జరిగేటువంటి ఆల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ, అంటే ఎలక్ట్రిసిటీ, ఆర్ఎండ్బి, కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు సెవరల్ ఐటమ్స్ తీసుకుంటాం. ఈ మంత్లో దాదాపు 22 ఐటమ్స్ డిస్కషన్ చేసాం. శంకర్ విలాస్ బ్రిడ్జిలో ఇష్యూస్ ఏ ఉన్నాయంటే, ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చారు. జూలై ఎండ్కి ఆ ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ అయిపోతే ఇక మాకు ఫైన్ ఎలా అంటే, అది కూడా సర్వీస్ రోడ్లకే ప్రాబ్లం, బ్రిడ్జ్ కట్టడానికి ఏం ప్రాబ్లం లేదు. ఆ వర్క్ అంతా నడుస్తూ ఉంది. మీరు గత 10 రోజులుగా చూస్తే కొద్దిగా వర్క్ స్లో అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మెజారిటీ అక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారు. వాళ్ళు ఎలక్షన్స్ ఉండటం వల్ల అందరూ వెళ్ళారు. మళ్ళీ అందరూ ఈ 2-3 రోజుల్లో రిటర్న్ వస్తారు. నెక్స్ట్ ఒక 10 డేస్లో ఇంకా మ్యాన్ పవర్ కూడా పెంచుతూ ఉన్నాం. వర్క్ ఫాస్ట్గా అయ్యి మేము ఏదైతే డెడ్ లైన్ ఇచ్చామో జూలై 2027కి ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేసే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3లో ఉన్నటువంటి కొన్ని స్మాల్ ఇష్యూస్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ పోల్స్ చేంజ్ చేయటం, అవన్నీ కూడా వాళ్ళతోటి మాట్లాడి క్లియర్ చేసాం. అదేవిధంగా ఒక 3 మేజర్ ప్రాజెక్ట్స్, పీవీకే నాయుడు, మానస సరోవరం, మూడోది నల్లపాడు, నల్లపాడు ట్యాంక్, ఈ మూడింటిని కూడా కొంత మనం ఏపీ ఎపిట్కో కానీ ఏపీ యుఐఏఎంఎల్ ద్వారా కానీ వాళ్ళు డిపిఆర్లు చేశారు. వాటిలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అయితే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వెళ్ళి ఎవరైతే వాటిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో వర్క్ చేస్తారో, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వెళ్ళి వాళ్ళ ఐడియాలు కూడా తీసుకొని ఆ మూడింటిని కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటున్నాం. తర్వాత నార్లా వెంకటేశ్వరరావు ఆడిటోరియం ఇవంతా కూడా బిడ్ ఎవాల్యుయేషన్ అంతా అయిపోయిందన్నారు. అది ఒక 2 వీక్ ఫైనల్గా ఒకళ్ళని కాంట్రాక్టర్ని సెలెక్ట్ చేశారు. అది ఒక 2 వీక్స్లో గవర్నమెంట్కి వెళ్ళి ఫైనలైజ్ అయిపోతే ఆ ఆడిటోరియం కూడా సిస్టమేటిక్గా ముందుకు వెళ్తుంది. ఇది కూడా 30 ఏళ్ల నుంచి ఆగిపోయినటువంటిది. ఒక 2-3 వారాల్లో దీన్ని వర్క్ను మొదలు పెడతాం. ఎందుకంటే బిడ్డింగు, టెండరింగ్, ఎవాల్యుయేషన్ అంతా అయిపోయింది. అదేవిధంగా బొంగరాల బీడు ల్యాండ్, అందులో కూడా ఒక 6 ఎకరాలు, అంతకుముందు అది లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటే దాన్ని మున్సిపల్ కమిషనర్ జిఎంసి పరిధిలోకి తీసుకొచ్చాం. అందులో ఒక చిన్న ట్రాన్స్కో వాళ్ళు ఎలక్ట్రిసిటీ కోసం కొంత ల్యాండ్ అడిగారు. అది కాకుండా దాని చుట్టూ డెవలప్ చేస్తాం, వాకింగ్ ట్రాక్ కానీ. అదేవిధంగా నిన్న కొంత హాకీ స్పోర్ట్స్కి అడిగారు. అందులో ఏమన్నా కుదిరితే అవన్నీ చేసి అది కూడా డెవలప్మెంట్ ఫాస్ట్గా ముందుకు వెళ్ళే ప్లాన్ చేస్తూ ఉన్నాం. తర్వాత వాటర్ సప్లై తీసుకుంటే ఇందులో మొన్న 3 మనం ఎలివేటెడ్ వాటర్ లెవెల్ ట్యాంకర్స్ 3 శంకుస్థాపన చేసాం. ఉద్యోగ నగర్ ఒకటి, ఏటీ అగ్రహారం, అదేవిధంగా బీఆర్ స్టేడియం. ఈ 3 కూడా ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ డిసెంబర్ కల్లా ఈ 3 కంప్లీట్ అవుతాయి. అదేవిధంగా గోరంట్ల వాటర్ ట్యాంక్ మీరు పైది తీసుకుంటే అది కూడా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. అది కొత్త కాంట్రాక్టర్ని పిలిచారు, చాలా వరకు వర్క్ అయిపోయింది. ఇంకో రూఫ్ ఒక్కటి కొద్దిగా పెండింగ్ ఉంది. ఇది కూడా జూలై 1st వీక్లో కంప్లీట్ చేసుకొని జూలై 1st వీక్లో దాన్ని కూడా ఓపెన్ చేస్తాం. అదేవిధంగా కమిషనర్ గారు సమ్మర్లో డ్రింకింగ్ వాటర్ కానీ అంటే హెవీగా ఉన్నాయి కాబట్టి ఇన్నోవేటివ్గా ఒక 50 ఈ చలివేంద్రాలు ఇవి వాటర్ సప్లై చేయటం. అదేవిధంగా ట్రాఫిక్ ఏరియాల దగ్గర గ్రీన్ మ్యాట్స్ వేయమని చెప్పాము. ఎందుకంటే ట్రాఫిక్ ఆగి ఆ బైకుల మీద ఉన్న వాళ్ళకి అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. తర్వాత అవి కాకుండా ఇంకొక 2 సైట్స్లో ఈఎల్ఎస్ఆర్, ఈ ఎలివేటెడ్ ట్యాంక్ కావాల్సినటువంటి ల్యాండ్స్ మన పెద్ద పలకలూరు ఒకటి, చిన్న పలకలూరు, అంకిరెడ్డిపాలెం, ఈ రెండు ఏరియాల్లో కొన్ని సైట్ ఐడెంటిఫికేషన్ పనిలో ఉన్నారు. అవి కాకుండా వాటర్ సప్లైలో క్వాలిటీ టెస్టింగ్ అన్నీ ఇంప్రూవ్ చేయమన్నా వాటిని ఆ టెస్టింగ్, క్లోరినేషన్, డీప్ క్లీను, దానికి ఒక స్టాండర్డైజ్డ్ మెకానిజము, అకౌంటబిలిటీ క్రియేట్ చేశారు. అది కూడా బాగుంది. అదేవిధంగా ఇప్పుడు వేరే రెగ్యులర్ శానిటేషన్ తీసుకుంటే 200 ఈ ఆటోస్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సిటీలు క్లీన్గా ఉండాలని ఇవన్నిటిని ఇస్తూ ఉన్నారు. అందులో 200 ఈ ఆటోస్ గుంటూరుకు వచ్చినాయి. అవి కూడా త్వరలో వస్తే ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా మనకి నడుస్తుంది. అదేవిధంగా ఇక్కడ 4 గార్బేజ్ స్టేషన్స్లో మనం వర్క్ చేయాలనుకుంటే ఇప్పుడు ఒకటి మాత్రమే వర్క్ స్టార్ట్ అయింది. మిగిలినవి కూడా అర్జెంటుగా వాటిని కొంచెం పిలిచి కమ్యూనిటీ అవేర్నెస్ చేసి చేయమన్నాం. ఇది కూడా లాంగ్ టర్మ్ పెండింగ్ ఉంది. ఇది కాకుండా పబ్లిక్గా ఉన్నటువంటి డస్ట్బిన్స్, ఒక ట్విన్ బిన్స్, ఒక 323 ట్విన్ బిన్స్ కమర్షియల్ ఏరియాల్లో వర్క్ చేసి ఇన్స్టాల్ చేశారు.
ఇవి కాకుండా మాన్సూన్ యాక్షన్ ప్లాన్కి డ్రైనేజ్ అంతా క్లీనింగ్ ఆఫ్ డ్రైన్స్ తీసుకుంటే 3.7 crores తోటి దాదాపుగా 52 వర్క్స్ ఆర్డర్ చేశారు. వీటిలో ఈ ప్రాబ్లం ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం మాన్సూన్ స్టార్ట్ అయినప్పుడు వర్కులు చేయకుండా బిల్లులు పెట్టడం, క్లీన్ చేశారని, ఇవన్నీ కాకుండా ఎట్టి పరిస్థితుల్లో మే ఎండింగ్ కల్లా డ్రైన్స్ అన్ని క్లీన్ అవ్వాలి. అదేవిధంగా 90 days మెయింటెనెన్స్ కూడా వాళ్ళకే పెట్టాం. కాబట్టి నెక్స్ట్ 90 daysలో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళే టేక్ కేర్ చేయాలి. సో దీంతో కొంత డ్రైనేజ్ క్లీనింగ్ ఇష్యూ అనేది పోతుంది. దీంతో పాటు మస్కిటో కంట్రోల్కి డ్రోన్స్ పెట్టి వాటికి ఆ లార్వా వీటన్నిటికీ ఫ్యూమిగేషన్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అది కూడా డ్రోన్ తోటి క్రియేటివ్గా చేశారు కమిషనర్ గారు, వారికి ధన్యవాదాలు. హోప్ఫుల్లీ మస్కిటోస్ బెటర్గా కంట్రోల్ అవుతాయి అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా పబ్లిక్ టాయిలెట్స్, మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు శానిటరీ వర్కర్స్ కానీ అందరికీ పబ్లిక్ టాయిలెట్స్ మనకు కావాలనుకున్నాం. ఇంతకుముందు ఒక 12 ఉన్నాయి, దాంతోపాటు సులభలో ఒక 5, లోకల్ ఏజెన్సీస్ 2, మొత్తం ఒక 19 ఆల్రెడీ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకొక 5 కొత్తవి కడతా ఉన్నారు. అంటే టోటల్ 25. ఈ పాత ఉన్నవాటివి కూడా బాగాలేవు, వాటన్నిటిని రెనోవేట్ చేసి ఈ కొత్తవి 5 కన్స్ట్రక్ట్ చేసి 25 ఏదైనా ఏజెన్సీకి మెయింటెనెన్స్కి ఎలా చేయాలనే దాని మీద కొంత వర్క్ చేస్తూ ఉన్నారు. ఇవి కాకుండా ఇంకా లోకల్ పార్క్స్లో కానీ లేకపోతే అండర్ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ కింద అండర్ కానీ ఇంకో 20-25 పబ్లిక్ టాయిలెట్స్ని ఐడెంటిఫై చేయమన్నా చేస్తూ ఉన్నారు. ఇవి కాకుండా రోడ్ మెయింటెనెన్స్ ఇవి తీసుకుంటే phase 1లో ఒక 10 crores, phase 2లో ఒక 4.5 crores తోటి phase 1లో ఒక 4 roads, కాకాణి రోడ్డు, పొన్నూరు రోడ్డు, విఐపి రోడ్డు, అమరావతి రోడ్డు, వీటిల్లో డివైడర్స్ని, ఐలాండ్స్, ఎవెన్యూ ప్లాంటేషను, వెల్కమ్ ఆర్చెస్ వీటన్నిటికి కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. అవి కూడా టెండర్స్కి వెళ్తాయి త్వరలో. అదేవిధంగా మెజారిటీ ఆఫ్ ది పాట్ హోల్స్ ఫిల్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే జిఎంసి పరిధిలో లేనటువంటి రోడ్స్, అంటే సిఆర్డిఏ పరిధిలోనో ఇంకా 1-2 ఆర్ఎండ్బి పరిధిలో ఉన్నటువంటి రోడ్స్లో ఉన్నటువంటి పాట్ హోల్స్ని పూడ్చలేదు. మేమేం చెప్పామంటే అవి మీ కింద లేకపోయినా కూడా మీరే తీసుకోమన్నా చేస్తా అన్నారు, అవి కూడా ఫాస్ట్గా. అదేవిధంగా టోటల్ 28 పార్క్స్ తీసుకున్నాం డెవలప్ చేయడానికి, రెనోవేట్ చేయడానికి. ఇన్వెస్ట్మెంటు 7.2 crores ఎస్టిమేట్ చేశారు. వాటిలో జిమ్ కానీ, ప్లే ఎక్విప్మెంట్, గ్రీనరీ ఇవన్నీ వచ్చే విధంగా దానికి ఒక యాక్షన్ ప్లాన్. అదేవిధంగా స్మార్ట్ స్ట్రీట్స్, వెండర్ జోన్స్ ఇవి ఒక 2 ప్లేసుల్లోనే ఐడెంటిఫై చేశారు, ఇంకా ఎక్కువ చేయమన్నాం. అదేవిధంగా ఆర్డిపి వర్క్స్ ఉన్నాయి, ఒక 6-7 వర్క్స్ ఉన్నాయి. కొన్ని కంప్లీట్ అయినాయి, ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఇవి కూడా లోకల్ కార్పొరేటరు, లోకల్ ఎమ్మెల్యేలతో కూర్చొని ఎక్కడైతే వాళ్ళ సైట్స్ ఇవ్వలేదో, ఎక్కడైతే వర్కులు పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా కొద్దిగా మిషన్ మోడ్లో చేస్తే పగలగొట్టిన డ్రైన్స్, షాపులు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తాయని చెప్పాం. ఇవి కాకుండా బరియల్ గ్రౌండ్స్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. బరియల్ గ్రౌండ్స్కి ల్యాండ్ లేదు. అదేవిధంగా మాకు లాస్ట్ టైం నుంచి కూడా ఫ్లవర్ మార్కెట్, ఫ్రూట్ మార్కెట్, లెదర్ పార్క్ ఇట్లా చాలామంది ల్యాండ్స్ అడుగుతూ ఉన్నారు. జిఎంసీకి చుట్టుపక్కల ల్యాండ్స్ లేవు. అయితే దీన్ని కొంత ఒక 40-50 acres చుట్టుపక్కల ఎక్కడైనా ఎక్వైర్ చేస్తే తప్పించి వీళ్ళందరికీ మనం ల్యాండ్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. దానికి కూడా ఒక మెకానిజంని వర్కౌట్ చేయమన్నాం. తర్వాత డాగ్స్, ఈ డాగ్ కంట్రోల్ అనేది ఒక మేజర్ ఇష్యూ. ఇప్పుడు అట్ ప్రజెంట్ దాదాపుగా ఇవన్నీ కొంచెం సీరియస్గా తీసుకున్న తర్వాత ఒక 6,000 డాగ్స్ని స్టెరిలైజ్ చేశారు. ఇప్పుడు పర్ డే 50 చేస్తూ ఉన్నారు. ఒక 25 త్వరలో యాడ్ అవుతుంది. ఇవి కాకుండా సెకండ్ ఫెసిలిటీస్తో ఇంకో 50 చేస్తే ఒక 1 monthలో పర్ డే 125 చేయగలుగుతారు. అంటే దాదాపుగా మంత్లీ 3,000 to 3,500 డాగ్స్కి కనుక స్టెరిలైజ్ చేయగలిగితే ఇయర్లో 36,000 డాగ్స్కి స్టెరిలైజ్ చేయగలుగుతారు. ఇవి కాకుండా కలెక్టర్ గారు ఒక మంచి ఐడియా ఇచ్చారు. ఏంటంటే ప్రైవేటు వెటర్నరీ హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయో వాళ్ళనంతా కూడా ఐడెంటిఫై చేసి, ఎందుకంటే గవర్నమెంట్ నామ్స్ క్లియర్గా ఉన్నాయి, ఒక డాగ్ని స్టెరిలైజ్ చేయడానికి ఎంత డబ్బులు కావాలో. ప్రైవేట్ వాళ్ళు కూడా కొంచెం ముందుకు వస్తే వాళ్ళు కొంత ఇన్వెస్ట్ చేసి ఆ ఫెసిలిటీస్ని కనుక క్రియేట్ చేయాలి. ఎందుకంటే డాగ్ ఇష్యూ అనేది కంటిన్యూస్ ప్రాబ్లం, ఒకరోజు అయ్యేది కావద్దు. కాబట్టి గవర్నమెంట్కి కూడా హెల్ప్ కావాలి. కాబట్టి ప్రైవేట్ వాళ్ళు కనుక ముందుకు వస్తే మేము ఇంకా ఫాస్ట్గా ఇవన్నీ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇక్కడ కొంచెం లైటింగ్, పబ్లిక్ గ్రీవెన్స్, అదేవిధంగా క్వాలిటీ అష్యూరెన్స్ ఇవి కూడా కొన్ని డిస్కస్ చేసాం. ఓవరాల్గా కమిషనర్ గారు వచ్చి దాదాపు 3-3.5 నెలలు అయింది.
కొంత చాలా వరకు వాళ్ళకి అర్థం అయింది. ఇప్పుడు కొత్త కలెక్టర్ గారు వచ్చారు, ఇద్దరు యంగ్ డైనమిక్ చేయాలని ఉన్నారు. కొన్ని వర్క్స్ కూడా చాలా క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా చేశారు. ఇందులో తీసుకుంటే ఇప్పుడు వేస్ట్, ఈ ఫోన్స్ వీటి నుంచి వచ్చేటువంటి ఈ వేస్ట్ని కలెక్ట్ చేసేటువంటి ఒక వెహికల్ని కొత్తగా తీసుకొచ్చారు. అదేవిధంగా ఒక వార్డు లెవెల్లో కాంపోజిట్ క్లస్టర్ బేస్డ్ మీద కాంపోజిట్ బిన్స్ పెట్టారు. అంటే ఎక్కువ దూరం వెళ్లకుండా అక్కడక్కడే కాంపోస్టింగ్ అయిపోవటానికి కాంపోస్టింగ్. అదేవిధంగా ఈ డ్రోన్స్ తోటి ఇందా చెప్పినట్టు యాంటీ మస్కిటో మెజర్స్ ఒకటి క్రియేటివ్గా చేస్తూ ఉన్నారు. ఇంకోటి పోస్టర్ ఫ్రీ చేయాలనేది, అంటే ఎక్కడెక్కడ వాల్ పేపర్లు ఇవన్నీ గోడల మీద కట్టకుండా పోస్టర్ ఫ్రీ చేయాలనే దాని మీద కూడా ఒక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్, ఒక ప్రొసీజర్ ఫాలో అవుతూ ఉన్నారు. ఈవెన్చువల్గా ఏదో ఒక టైంలో కొంచెం ఎట్లా పడితే ఫ్లెక్సీలు కట్టి రోడ్లకు అడ్డంగా యాక్సిడెంట్లు అవ్వకుండా నెక్స్ట్ లెవెల్లో ఈ పోస్టర్ ఫ్రీ అయిన తర్వాత ఫ్లెక్సీస్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనే దాని మీద ఒక ప్లాన్లో ఉన్నారు. అదేవిధంగా కొత్తగా పైలట్ మోడ్లో నైట్ టైం శానిటేషన్ కూడా స్టార్ట్ చేశారు కమిషనర్ గారు, దానికి కూడా ధన్యవాదాలు. ఇందా చెప్పినట్టు సమ్మర్ హీట్ మైగ్రేషన్, వాటికి కూడా మిటిగేషన్, సమ్మర్ హీట్ని మిటిగేట్ చేయడానికి పైన ఇవి కానీ వాటర్ కానీ ప్రొవైడ్ చేశారు. వీటితో పాటు లాస్ట్ ఇయర్ మనకి రికార్డ్ కలెక్షన్స్ వచ్చినాయి 161 మున్సిపాలిటీ. అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇచ్చిన తర్వాత ఈ 1 monthలోనే 70 crores కూడా కలెక్ట్ చేశారు రెవెన్యూ. సో ఇవన్నీ గుడ్, ఒక పద్ధతి ప్రకారం వెళ్తూ ఉన్నాయి. ఇక నుంచి వీటితో పాటు ఒక 3-4 రోడ్స్ తీసుకొని ఒక మెయిన్ 3-4 రోడ్స్ తీసుకొని ఒక మోడల్ రోడ్స్ లాగా పేమెంట్ మట్టి లేకోకుండా గ్రీనరీ అన్నీ చేసే విధంగా కలెక్టర్ గారు కమిషనర్ గారు ఒక ఐడియాతో ఉన్నారు. వాటిని కూడా ఫాస్ట్ ట్రాక్ చేసి నెక్స్ట్ 3 to 4 monthsలో ఇవన్నీ ఎగ్జిక్యూషన్కి వస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ.